ప్రియ దేవుని సంగమా, మనం దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎంత బిగ్గరగా ఎంత గట్టిగా మనం ఆస్వాదించగలుగుతామో, ఎంత గట్టిగా బిగ్గరగా ఆస్వాదించగలుగుతామో, ఆస్వాదించినటువంటి నిన్ను దేవుడు అంతకన్నా ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్పాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు నిజమైన దేవుడు. 21 రోజులు 9 రోజులు నీటిలో మునిగిపోయే దేవుడు మన దేవుడు కాడు. ఆమేన్. హల్లెలూయా. సిగ్గుపడవలసినటువంటి పని లేదు. ప్రియదేవుని బిడ్డలారా, తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అదే రీతిగా ఒక విషయాన్ని చెప్పి దేవుని వాక్య భాగంలోనికి నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ముందు దాన్ని నాకు వచ్చినటువంటి ఇంగ్లీష్లో చెప్పి దానికి తెలుగు అర్థాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. క్రియేట్ హిమ్సెల్ఫ్, అప్డేట్ హిమ్సెల్ఫ్, మార్కెట్ హిమ్సెల్ఫ్, ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. అంటే నువ్వు వ్యక్తిగతంగా అవకాశాన్ని కలిగించుకోవాలి, నిన్ను నీవు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ అనే మాట మనందరికీ తెలుసు. మొబైల్ అప్డేట్ అవుతుంటుంది, అప్లికేషన్లు అప్డేట్ అవుతుంటుంది. అప్డేట్ అవ్వడం అంటే ఉన్న స్థితిలో నుండి ఇంకొంచెం నేర్చుకునేటువంటి విధానం. అదే రీతిగా మార్కెట్ హిమ్సెల్ఫ్ అంటే నీ విలువను నువ్వు కాపాడుకోవాలి. చూడండి, ఒక మొబైల్ వచ్చింది, ఆ మొబైల్ని మార్కెట్ చేయకపోతే దాని విలువ ఉండదు. మార్కెట్ హిమ్సెల్ఫ్ అంటే నీ విలువ నువ్వు కాపాడుకోవాలి. ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్, నిన్ను నీవే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ 4 విషయాలు చెప్పానంటే, ఈ లోకంలో మనిషి ఒంటరివాడు. ఈ ఒంటరివాడైనటువంటి మనిషికి దేవుడు లోకములో ఒంటరివాడుగా ఉండడం దేవుని చిత్తం కాకుండా ఒక తోడును దేవుడు ఇచ్చాడు. అయితే లోకములో మనిషి ఒంటరితనం దేవుని చూసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు తలంచాడు. దేవునికి స్తోత్రం. లోకములోకి దేవుని సన్నిధిలోనికి ఒంటరితనంలో చాలా వ్యత్యాసం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం వినేటువంటి ఆ ప్రసంగం యొక్క మూలాంశం ఏంటి అని అంటే ఒంటరితనం. ఒంటరితనం. ఈరోజు మనం వినేటువంటి ఆ ప్రసంగం ఎలాంటిది అంటే అంశ ప్రసంగం. అందరూ నన్ను చూడండి. అంశ ప్రసంగం అంటే ఒకే అంశం మీద మనము వాక్యాన్ని వింటూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకే అంశం మీద వాక్యాన్ని వింటాం. గతించిన ఆదివారం దేవుని వాక్యాన్ని విన్నాం. ఆ వాక్యములో ఉన్నటువంటి గూఢార్థమైనటువంటి సత్యాన్ని ఒక వచనంలో లేకపోతే ఒక అధ్యాయములో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానించుకున్నాం. అయితే ఈరోజు అంశ ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. ఏంటి ఈరోజు మన అంశం అనంటే ఒంటరితనం. ఒంటరితనం. అయితే లోకంలో ఒంటరితనం గురించి నేను మాట్లాడట్లేదు. లోకంలో ఒంటరిగా ఉంటే నువ్వు చెడిపోతావు. దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉంటే నువ్వు బాగుపడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక 4 విషయాలు చెప్పాను కదా. నీ ఒంటరితనం నీకు విలువను తీసుకొని వస్తుంది దేవుని సన్నిధిలో. అది ఎన్నడూ మర్చిపోవద్దు. నీ ఒంటరితనం దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కాపాడుకునేదిగా చేస్తుంది. నీ ఒంటరితనం దేవుని సన్నిధిలో నీ విలువను పెంచుతుంది. నీ ఒంటరితనం దేవుని సన్నిధిలో నీకు అవకాశాన్ని కలిగిస్తుంది. భర్తగా, భార్యగా, పిల్లలుగా, విశ్వాసిగా, ప్రార్థనాపరుడుగా, సేవకునిగా ఈ లోకంలో మనకి అవకాశాన్ని దేవుడు కలిగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా ఒక ఇంటిలో పిల్లలుంటారు, పెద్దలుంటారు. ఎవరైతే నమ్మకంగా పనిచేస్తూ ఉంటారో ఆ నమ్మకంగా పనిచేసేటువంటి వారికి ఎక్కువగా పెద్దవారు పని చెప్తూ ఉంటారు. అయితే పని చెప్తున్నటువంటి ఆ సమయంలో ప్రియదేవుని బిడ్డలారా నన్ను గమనించండి.
పని చెప్తున్నటువంటి సమయంలో జాగ్రత్తగా విందాం. పని చెప్తున్నటువంటి సమయంలో అన్ని పనులు నాకే చెప్తున్నారు, అన్ని పనులు నాకే చెప్తున్నారు అని విసిగిపోతున్నావు అనంటే నీ జీవితంలో అపవాది ప్రవేశించాడని దాని అర్థం. దేవునికి స్తోత్రం. అయితే పనులన్నీ నీకు చెప్తున్నారు అనంటే దాని అర్థం దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా దేవుని వాక్యాన్ని చదవక ముందు మీ అందరికీ ఒక ప్రకటన. స్త్రీల వైపు పురుషుల వైపు కొద్దిగా ముందుకు జరిగి కూర్చోలని ప్రభు పేరిట మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాం. రావాలి. దేవుని సన్నిధిలోనంట ఎంత ముందుగా కూర్చుంటే అంత ముందుగా మహిమ మేఘాన్ని ఎక్కుతారంట. దేవుని సన్నిధిలో ఎంత ముందు కూర్చుంటే అంత త్వరితంగా మహిమ మేఘాన్ని ఎక్కుతారు. మీకే ఇచ్చేసాను ఛాన్స్. యేసు ప్రభు దగ్గరికి అంత దగ్గరగా ఉంటారు మీరు. ఇక్కడ మీరు దేవుని సన్నిధిలో ఎంత దగ్గరగా ఉంటారో అంత దగ్గరగా దేవుని దగ్గర ఉంటారు. ముందున్న వారు కదిలారు, మధ్యలో ఉన్నవారు అలాగే ఉండిపోయారు. కదిలినా వెనకాతల స్థలం దొరకలేదు, అలాగే ఉన్నారు అంతే. కదులుతున్నట్టుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకున్నాం. ఈరోజు మన అంశం ఒంటరితనం. దేవుని సన్నిధిలో ఒంటరితనాన్ని నేర్చుకోండి. అమ్మా ఆ బిడ్డను వదిలేండి అమ్మా. ఆడు కొత్తగా చర్చికి వచ్చినట్టున్నాడు, బెంబేలు ఎత్తిపోతున్నాడు జనాలు చూసి. మరొకసారి చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, మీ పిల్లలు దేవుని సన్నిధిలో అల్లరి చేయకుండా ఉండాలంటే మీరు మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన చేస్తే వారికి దేవుని సన్నిధి అలవాటు అవుతుంది. ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో కూర్చోవడం అనేది అసంభవం. అది జరగని పని. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు మన అంశం దేవుని సన్నిధిలో ఒంటరితనం. దేవుని సన్నిధిలో ఒంటరితనం. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం ఒకసారి 24వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. చాలండి ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం అంశం దేవుని సన్నిధిలో ఒంటరితనం. అయితే యాకోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒంటరిగా మిగిలాడో తన ఆస్తి వెళ్ళిపోయింది, తనకున్నటువంటి మనుష్యులందరూ వెళ్ళిపోయారు, ఒక్కడు యాకోబు మిగిలిపోయాడు. ఒంటరిగా యాకోబు మిగిలినటువంటి జీవితం యాకోబు జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది, నెమ్మదిని తీసుకొని వచ్చింది, ప్రశాంతతను తీసుకొని వచ్చింది. అప్పటి వరకు యాకోబు యొక్క జీవితంలో ఎన్నో భయాలు. ఏంటి ఆ భయం అంటే, నేను 21 సంవత్సరాలు కష్టపడినటువంటి ఆస్తి, 21 సంవత్సరాలు లేకపోతే నా మానమామ దగ్గర ఉండి 2 భార్యలు పిల్లలు వీటన్నిటిని కూడా అనుభవించకుండగా నేను చనిపోతానేమో అనేటువంటి భయం యాకోబు జీవితాన్ని పట్టి పీడించింది. అయితే ప్రియ దేవుని సంగమా, ఈ ఒంటరిగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే యాకోబు గడిపాడో ఆ గడిపినటువంటి యాకోబు జీవితానికి ఒక చక్కని ఆశీర్వాదం వచ్చిందంట. ప్రవక్త అయిన ఇర్మియా ఈ రీతిగా రాస్తున్నాడు. 46వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 46, 27వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు భయపడొద్దు, జడియొద్దు, నేను నిన్ను రక్షిస్తున్నాను, రక్షించుచున్నాను. ఎవ్వరి భయమును లేకుండగా యాకోబు తిరిగి వచ్చెను, అతడు నిమ్మలించి నెమ్మది నొందెను. దేవుని సంగమా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా యాకోబుని గురించి ఏం రాస్తున్నాడంటే, యాకోబు దేవుని సన్నిధిలో ఒంటరిగా తన సమయాన్ని గడిపాడు. గడిపిన తర్వాత అతడు ఎవ్వరి భయము లేకుండా
నిమ్మలించి దేవుని సన్నిధిలో అతడు ప్రశాంతంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నీవు దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని నుండి దేవుడు విడిపిస్తాడు. మనుషుల భయము కానీ, ఆర్థిక సంబంధమైన భయము కానీ, ఆరోగ్య సంబంధమైన భయము కానీ, ప్రతి భయము నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడట్లేదు. ఒంటరిగా దేనితో గడపడానికి ఇష్టపడుతున్నాము అని అంటే దీనితో గడపడానికి ఇష్టపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నీవు దేవుని సన్నిధిలో ఒంటరివి అని ఎప్పుడు నువ్వు జ్ఞాపకము చేసుకో. ఒంటరితనాన్ని దేవుని సన్నిధిలో అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ప్రతి భయాన్ని నుండి దేవుడు విడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అయితే ఈ ఒంటరితనం నీ జీవితానికి ఏం చేస్తుంది, దేవుని ద్వారా ఏం సంపాదించుకొని పెడతాది అనేది చూస్తే యెషయా గ్రంథం 51:2 ఒకసారి చదువుకుందాం. ప్రియ దేవుని సంగమా, ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం. ఆలోచించుడి, మిమ్మును కనిన ఆలోచించుడి. అతడు ఒంటరినై ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు అతన్ని చేసి తిని. ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని సన్నిధిలో ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఒంటరిగా గడపడం నేర్చుకుంటే, అందరూ నన్ను చూడండి, నిన్ను దేవుడు పిలుచుకుంటాడు. పిలుచుకున్న దేవుడు విడిచిపెట్టాడు. పిలుచుకున్న దేవుడు ఆశీర్వదిస్తాడు. పిలుచుకున్న దేవుడు నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదింపబడేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపితే ఏంటండి లాభం అనంటే నీ భయాన్ని దేవుడు తొలగిస్తాడు. దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపితే ఏంటి లాభం అంటే దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. ఒక సీఎం గారు వచ్చారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మనం 100 మంది వెళ్ళాం. 100 మందిలో నా విజ్ఞాపన పత్రం పట్టుకొని నేను వెళ్ళాను. నాకు ఇల్లు కావాలంటే అప్లికేషన్ పట్టుకొని వెళ్ళాను. ఈ 100 మందిలో నన్ను గుర్తించి ఆయన పిలుచుకున్నప్పుడు నా పని ఏమవుతుంది? జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? షార్ట్ వీడియోలో నా మొఖం వస్తుంది, నా విలువ పెరుగుతుంది. పలానా సీఎం గారు, పలానా సతీష్ కుమార్ గారి యొక్క సమస్యని తీర్చేశాడు అనగానే 1,00,000 మంది చూసేస్తారు. ప్రియ దేవుని సంగమా, ఇందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా మీకు? ఉదాహరణకి ఈ లోకములో దేవుడు ఎవరిని పిలుచుకుంటారంటే దేవునితో ఎవరైతే ఒంటరిగా గడపడం నేర్చుకుంటారో, దేవునితో ఎవరైతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారో, దేవునితో ఒంటరితనాన్ని అలవాటు చేసుకొని ఆ ఒంటరితనములో దేవుని యొక్క స్నేహాన్ని ఎవరైతే కోరుకుంటారో ఆ కోరుకునే వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు, దేవుడు పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అబ్రహాము గారిని ఎక్కడి నుండి పిలుచుకున్నాడంటే ప్రియ దేవుని సంగమా, కల్దీయుల దేశంలో నుండి పిలుచుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు నిన్ను పిలుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పిలుపుని వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు పిలుపు నీకు కావాలి అనంటే, దేవుడు నిన్ను పిలుచుకోవాలంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా గడపడం నేర్చుకో. ఒంటరిగా సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధిలో నీ సమయమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ఏకాంత ప్రార్థనా జీవితాన్ని, ఒంటరితనాన్ని దేవునితో గడపడానికి ఎవరైతే ఇష్టపడతారో ఆ ఇష్టపడిన వ్యక్తులను దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక సీక్రెట్ చెప్పిన ప్రియ దేవుని సంగమా, మందిని దేవుడు పిలుచుకోడు. 10 మందిని, 20 మందిని, 30 మందిని పిలుచుకోడు. ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదువుకోండి. ఒక్కొక్కరిని పిలిచాడు. ఆఖరికి కొత్త నిబంధన గ్రంథంలో ఒకసారి పేతుని పిలిచాడు, ఒకసారి ఆంద్రేని పిలిచాడు, ఒకసారి యోహాను పిలిచాడు, ఒకసారి నతానియేలుని పిలిచాడు,
ఒక్కొక్కరిని పిలిచారు. ఆఖరికి అపోస్తుడైనటువంటి సౌలు గారిని సౌలుగా ఉన్నటువంటి సమయంలో ఒక్కడికే దర్శనమిచ్చాడు. సౌలుతో పాటు చాలామంది ఉన్నారు. సంఘాన్ని పాడు చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో నాతో పాటు ఉన్నారు, కానీ వారు ఆ దర్శనమును చూడలేదు. ఆయన స్వరం నేను ఒక్కనే విన్నానని అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఆ ఒక్కడిని దేవుడు పెక్కుమంది అయ్యే విధంగా దేవుడు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒంటరిగా పిలిచిన దేవుడు విడిచిపెట్టడు, నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏ ఆశీర్వాదం కావాలో, ఆ రోజు అబ్రహాము గారికి ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదాన్ని ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపినటువంటి అబ్రహాము గడుపుతాడని దేవుడు ఎరిగినటువంటి దేవుడు అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉంటే దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. పిలిచిన దేవుడు నీ సమస్యను చక్కదిద్దుతాడు. పిలిచిన దేవుడు నీ సమస్యను, ప్రియ దేవుని సంగమా, నీ సమస్య నుండి నీ జీవితానికి విడుదలను అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? మీ భర్త మిమ్మల్ని కొట్టేసిన, మీ భార్య మిమ్మల్ని దూషించిన, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దూషించిన, ఎవరైనా మిమ్మల్ని దూషించిన వెంటనే దేవుని సన్నిధిలో ఒంటరిగా వెళ్ళి గడుపు. తిట్టిన భర్త, తిట్టిన అత్త, తిట్టిన కోడలు ప్రేమగా నీ చెంతకి దేవుడు చేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిన్ను విలువైన దానిగా చేస్తాడు. నిన్ను విలువైన దానిగా చేస్తాడు. నిన్ను విలువైన దానిగా చేస్తాడు. నెలకు 10,000 సంపాదిస్తున్నాను, 20,000 సంపాదిస్తున్నా, ₹1,00,000 సంపాదిస్తున్నా, నా భార్య నా పిల్లలు నాకు విలువనివ్వట్లేదు అని అనుకోవద్దు. ప్రియ దేవుని సంగ, వాటి ద్వారా నీ జీవితానికి విలువ ఈ లోకంలో మాత్రమే. ఈ లోకంలో మాత్రమే. ఈ లోకంలో, నీ పరలోకంలో నీకు విలువ కావాలి అంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా గడపడం నేర్చుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒంటరైన వారిని దేవుడు ఏం చేస్తాడండి? పిలుచుకుంటాడు. దేవుడు పిలుస్తాడండి. ఎంత ఎంత అసలే ఆ మాట చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది. దేవుడు పిలుస్తాడంట. దేవుడు మనల్ని పిలవడానికి మనం ఎంతటి వారమండి. ఆయన ప్రేమను సంపాదించుకోవడానికి, ఆయన మన సమస్యని తీర్చడానికి, ఇంకనూ ఆయన ఎలా చేస్తాడంటే, ఆయన ఒక సింహాసనం మీద కూర్చొని నిన్ను ఆయన ముందర కూర్చోబెట్టుకొని, ఏమైంది నా కుమార్తె స్టీవెన్, ఏమైంది నా కుమారుడు జేమ్స్ అని ఆయన నీతో మాట్లాడతాడు. పిలిచిన దేవుడు ఊరకనే ఉండడు. పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. పిలిచిన దేవుడు నీ జీవితంలో అన్యాయము చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకను ఇందులో ఒక సీక్రెట్ ఉంది. ఏంటో తెలుసా? నిన్ను ఆయన పిలుస్తున్నాడంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రేమించకుండగా ఆయన నిన్ను పిలవడు. ఒంటరితనం దేవుని పిలుపును సంపాదించి పెడతాది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒంటరిగా ఉండాలని పెళ్ళైన వాళ్ళు విడాకులు ఇచ్చేయడం, పెళ్ళి కానోళ్ళు పెళ్ళి కాకుండా ఉండాలని ఇది కాదు. దేవుని సన్నిధిలో ఒంటరితనం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మళ్ళీ ఆనంద నా మీద ఎందుకు? ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకసారి వివాహమైన తర్వాత విడుదల కోరకూడదు. యాజ్ అ బైబిల్ విడుదల కోరకూడదు. ఆ బంధకాల్లోనే దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా చూద్దాం. అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డ, అవును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును చాలండి. ప్రియ దేవుని సంగమా, ఈ అధ్యాయం యొక్క చరిత్ర ఏంటో తెలుసా? ప్రియ దేవుని సంగమా, అప్పటికి అనేక మంది యొక్క జీవితాల్లో చీకటి కమ్మరించిపోయి ఉన్నది. అందుకని యెహోవా వెలుగు నీ మీద ఉదయించునుగాకని ఈ అధ్యాయం యొక్క పరిచయం ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు ఒంటరిగా దేవుని సన్నిధిలో నువ్వు కానీ గడపగలిగితే దేవుని వెలుగు నీ మీదకి ఉదయించి ఆ వెలుగులో నీ జీవితం అనేక మందిని వెలిగించే విధంగా నీ జీవితాన్ని దేవుడు మార్చునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారా అనేక మందిని దేవుడు ఆయన వెలుగులోనికి నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఒంటరిగా గడపడం అని అంటే, నిన్ను ఆయన 1000 మందిగా చేయడం అంటే
ఆయన లోకంలో ఉన్నటువంటి నీ మీదకి ఆయన వెలుగును పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో పాపం అనేటువంటి చీకటి ఉంది, ఈ లోకంలో పనికిరాని అనేటువంటి చీకటి ఉంది. దేవుని సన్నిధిలో ఒంటరిగా నువ్వు గడుపుతూ ఉంటే ఆయన వెలుగు నీ మీదకి వస్తుంటుంది. నీ చుట్టూ ఉన్నటువంటి పాపం ఆ వెలుగులో నుండి దూరం అయిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ శోధనలో నేను పడిపోతున్నా, ఈ వేదంలో నేను పడిపోతున్నా, ఈ పనికిరాని తలంపు నాకు వచ్చేస్తుంది, ఈ పనికిరాని మాట నాకు వచ్చేస్తుంది, నేను ఎందుకు అనకూడని మాట అనేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఒంటరిగా గడుపు. ఆయన వెలుగు నీ మీద ఉదయిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘం, అందుకని అంటున్నాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మందిగును, ఎన్నిక లేని జనం బలమైన జనం. నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా? దేవుని సన్నిధిలో ఒంటరిగా గడుపు. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబానికి, నీ వీధికి, నీ సంఘానికి, నీ ఊరికి, నీ రాష్ట్రానికి, నీ భర్తకు, నీ పిల్లలకు నీవు దేవుడు ఎన్నిక చేసుకునేటువంటి వానిగా దానిగా దేవుడు నిన్ను మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా ఒంటరితనం ఏం చేస్తుందంటే దేవుని పిలుపును అందుకుంటుంది. రెండవదిగా ఒంటరితనం ఏం చేస్తుందంటే దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, రెజ్యూమ్ ఇస్తారు, 100 మంది వస్తారు. అందులో ఎంతమందికి ఉద్యోగం వస్తుంది? 10 మందికి వస్తుంది. ఆ 10 మందిని ఆ కంపెనీ వారు ఏం చేశారు? సెలెక్ట్ చేసుకున్నారు. వారి యొక్క విద్యా అర్హతలు నచ్చి, వారికి ఉన్నటువంటి కంపెనీ వారికి ఏదైతే కావాలి అని ఉన్నదో దానిని బట్టి వారు ఎన్నిక చేసుకున్నారు. ఇంకను ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నీ జీవితం ఒంటరిగా గడిపితే దేవునికి కావలసినటువంటి గుణగణాలన్నీ నీ జీవితంలోనికి ఆయన ఆపాదించి ఆయన నిన్ను ఎన్నిక చేసుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన రంగును బట్టి ఎన్నిక చేసుకోడు, చదువును బట్టి ఎన్నిక చేసుకోడు. ఆయన సన్నిధిలో చేసే భక్తిని బట్టి, ఆయన సన్నిధిలో గడిపే భక్తిని బట్టి ఆయన నిన్ను ఎన్నిక చేసుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుని యొక్క రాకడలో ఆ సంఘం ఎత్తబడిన తర్వాత, 7 ఏండ్ల శ్రమకాలం అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల రాజ్య పరిపాలన ఉంటుందని అని ప్రకటన గ్రంథంలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఆ సమయంలో యేసు ప్రభు భూమి మీద రాజ్య పరిపాలన చేస్తాడు. జాగ్రత్తగా అందరూ నన్ను చూడండి. రాజ్య పరిపాలన చేసేటువంటి సమయంలో ఇక్కడ నువ్వు చేసిన భక్తిని బట్టి నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇక్కడ చేసిన నువ్వు భక్తిని బట్టి నువ్వు ఎంఆర్ఓ అవుతావు, కలెక్టర్ అవుతావు, పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతావు. చదువును బట్టి కాదు. ఇక్కడ నేను ఎంత భక్తిగా చేసేసిన తర్వాత నా భక్తి చూస్తాడు కదా, ఆ తర్వాత దేవుడు వాచ్మెన్ జాబ్ ఇవ్వచ్చేమో. అర్థమవుతుందా? దేవుడు ఎన్నిక చేసుకుంటే ఎన్నిక లేని వాడిని ఎన్నికైన వాడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ ఎన్నికల్లో, దేవుని ఎన్నికల్లో నీవు ఉండాలంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా గడుపు, ఒంటరిగా గడుపు, ఒంటరిగా గడుపు. ఆయనకు కావలసిన లక్షణాలన్నీ నీకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నిక చేసుకుని జీవితంలో నీవు ఉంటావు. ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒంటరితనం దేవుని పిలుపును సంపాదించబెడుతుంది. ఒంటరితనం దేవుని ఎన్నికల్లోనికి నడిపిస్తుంది. మూడోదిగా చూద్దాం, దేవుని సన్నిధిలో ఒంటరితనం. అది మర్చిపోకండి. దేవుని సన్నిధిలో ఒంటరితనం, దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. దేవుని సన్నిధిలో ఒంటరితనం, దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుంటాడు. ఆయన సాధనాలుగా, ఆయన పనిముట్లుగా, ఆయన విశ్వాసులుగా, ఆయన నామాన్ని ప్రకటించే వ్యక్తులుగా, ఆయన వెలుగుతో నింపబడి ఆ వెలుగును అనేక మందికి పంచిపెట్టే వ్యక్తులుగా దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా ఆ ట్రాన్స్ఫార్మర్స్ చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. ఆ ట్రాన్స్ఫార్మర్లోకి డైరెక్ట్గా పవర్ వచ్చేస్తుందా? సబ్స్టేషన్ ఉంటుంది. సబ్స్టేషన్ నుంచి ఇది ట్రాన్స్ఫార్మర్లోకి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్లో నుంచి అనేక మంది గృహాల్లోకి వస్తుంది కదా. దేవుడు ఎన్నిక చేసుకుంటే నువ్వు ఒక ట్రాన్స్ఫార్మర్ అయిపోతావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా.
అనేక ఇంటిని నీవు వెలిగించేదానిగా దేవుడు మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బండారా, దేవుని ఎన్నికలో నువ్వు ఉన్నావా? మూడవదిగా చూద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియదేవుని సంగమా. ఒకప్పుడు ఆయన ఉండిరి, నేను ఎవరిని జన సమూహములు చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా వారు అనియు చాలండమ్మా. ప్రియదేవుని బిడ్డలారా, ఒంటరిగా యేసు ప్రభు ప్రార్థన చేశాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో. అయితే ప్రార్థన చేసిన తర్వాత అందరూ నన్ను చూడండి, ప్రార్థన చేసిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నాడు, నేను ఎవరు అనుకుంటున్నారు, అసలు నా కథ ఏంటి, నా సమాచారం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా మాటలు ఎలాగున్నాయి, నా చూపులు ఎలాగున్నాయి, నా ప్రవర్తన ఎలాగ ఉంది, నేను మనుష్యులతో నేను ఎలాగ మెలుగుతున్నాను, మనుష్యుల మధ్యన నేను ఎలాగున్నానని ఆయన గురించి, జాగ్రత్తగా వినండి, ఆయన గురించి మనుష్యులను అడుగుతున్నాడు. ఆయన భక్తిని గురించి, ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించి, ఆయన విశ్వాసమును గురించి, ఆయన భూమి మీదకి వచ్చి చేస్తున్నటువంటి పనులన్నిటిని గురించి, ఆయనను గురించి మనుషులను అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒంటరిగా ప్రార్థన చేసిన వాడు ఏం చేస్తాడో తెలుసా? తనను గురించి నా కాపరి ఏమనుకుంటున్నారు, నా తోటి విశ్వాసం ఏమనుకుంటుంది, నా భార్య ఏమనుకుంటుంది, నా బిడ్డలు ఏమనుకుంటున్నారని తనను గురించి ఆలోచించుకునేవాడిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కాదు, కానీ మీరింటికి వెళ్ళిన తర్వాత మీ భార్యని నా గురించి నువ్వేమనుకుంటున్నావని ధైర్యంగా మీరు అడగండి. మీరు పెద్ద కోపిస్టోరండి, పెద్ద మూర్ఖులండి, మృగమేండి అని ఆవిడ చెప్తుంది. మనల్ని అడిగితే నువ్వు పెద్ద గయ్యాలివే. ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా ప్రియ దేవుని సంగమా? నిన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ భక్తిని గురించి ఏమనుకుంటున్నారు, నీ విశ్వాసమును గురించి ఏమనుకుంటున్నారు, నీ ప్రార్థనా జీవితం గురించి ఏమనుకుంటున్నారని నీ ఒంటరితనం నీకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, అప్డేట్ ఇన్ యువర్ సెల్ఫ్, మార్కెట్ ఇన్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, నీ కాపరి, నీ తోటి విశ్వాసులు, నీ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు అని నిన్ను గురించి తెలుసుకొని, ఆ తెలుసుకున్న దానిలో నిన్ను నువ్వు సరిదిద్దుకోగలిగితే నీ భక్తి, నీ విశ్వాసం దేవుని ఎన్నికలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అసలు యేసు ప్రభు నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారండి అడగవలసిన అవసరం ఏంటి? నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని యేసుప్రభు అడగవలసిన అవసరం ఏంటండి? ఆ అవసరం ఆయన మనిషిగా భూమి మీద ఉన్నాడు కాబట్టి, ప్రతి మనిషి ఒంటరిగా ప్రార్థన చేసిన తర్వాత తనను గురించి తాను ఆలోచించుకొని తన భక్తి జీవితాన్ని, తన విశ్వాసపు జీవితాన్ని, తన ప్రార్థనా జీవితాన్ని, తాను దేవునిలో నడుస్తున్నటువంటి ఆ భక్తి భావన కలిగినటువంటి జీవితాన్ని సరిదిద్దుకోగలిగి తన ఒంటరితనం దేవునిని చేరుకునే విధంగా ఉంటాదని ఆయన ఈ ఉపమానాన్ని రాశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఇద్దరు పేర్లు వాడాడు, మోషే అని, యోహాన్ అని, ఏలియా అని అన్నాడు. యోహాను అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు. ఏలియా ఎవరనంటే ఓ చక్కని ప్రార్థనాపరుడు, తన ప్రార్థనతో దేవుని బలిపీఠాన్ని నిలబెట్టినవాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దీని ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా ప్రియ దేవుని సంగమా? నీ ఒంటరితనం దేవుని సన్నిధిలో నేర్పించిన తర్వాత నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి లేని దానిగా నీ భక్తి జీవితం మార్చుకోగలిగితే నీ ప్రార్థన దేవుడు అంగీకరించి పడిపోయిన అనేక మంది బలిపీఠాలను దేవుడు నిలబెట్టునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నా భక్తి ఎలాగ ఉంది, నా ప్రార్థన ఎలాగ ఉంది, నా పాట ఎలాగ ఉంది, నా కానుక ఎలాగ ఉంది, నా పరిచర్య ఎలాగ ఉంది అని ఎప్పుడైనా ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆలోచించావా?
ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎలాగైనా బతికేస్తాను, నేను ఎలాగైనా భక్తి చేసేస్తాను, 4 తెల్లగొడ్లు వేసుకొని వచ్చేసి 4 మాటలు చెప్పేస్తాను అనుకుంటే కుదరదు. యేసు ప్రభు ఏమంటారంటే, సతీష్, కుదరదు నాన్న. నిన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ భక్తిని గురించి, నీ విశ్వాసమును గురించి. ఇంకొక భయంకరమైన మాట, నీ చూపులను గురించి, నీ వినికిడిని గురించి, నీ మాటలను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నిన్ను గురించి నువ్వు తెలుసుకో. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, సరిదిద్దుకోగలిగిన వాడు క్రైస్తవుడు, సరిదిద్దుకోలేకుండా వెళ్ళిపోయేవాడు భక్తిహీనుడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు కాదు. నిన్ను గురించి నువ్వు సరిదిద్దుకో. ఈరోజు నీ ఒంటరితనం నీ జీవితంలో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. నీ ఒంటరితనం దేవుని పిలుపును అందుకుంటుంది. దేవుని సన్నిధిలో ఒంటరితనం దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటాడు. దేవుని సన్నిధిలో ఒంటరితనం నిన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడేదిగా చేస్తుంది. ఇష్టపడేదిగా చేస్తుంది. ఏదో మేకప్ చేసుకుంటూ వెళ్ళిపోతే క్రైస్తవ భక్తి కాదు. యవ్వన బిడ్డలకి నేను ఇచ్చేటువంటి సలహా, నువ్వు దేవుని సన్నిధిలో ఒంటరిగా బతికితే, నా తల్లిదండ్రులు నేను సంతోషపరచగలుగుతున్నానా, నా ప్రవర్తనను బట్టి, నా చదువును బట్టి, నా భవిష్యత్తును బట్టి నా తల్లిదండ్రులు నేను సంతోషపరచగలుగుతున్నానా అనేటువంటి ఆలోచన నీ జీవితంలోనికి రాగలిగితే నీ జీవితం ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుకి 70 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడలేదు. 30 సంవత్సరాలు నిండాక మాట్లాడాడు. యేసు ప్రభు బతికింది 3.5 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అప్పుడు ఆయన సిలువ మీద వెళ్ళలేదు కదా. 30 సంవత్సరాల వయసులో ఒంటరిగా, నన్ను గురించి ప్రజలేమనుకుంటున్నారయ్యా, నేను మాట్లాడే మాట వారికి ఇష్టకరంగా ఉందా, నా ప్రవర్తన, నేను అనేక మంది దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తున్నాను కదా, అనేక మంది దగ్గరికి వెళ్ళి నేను గడుపుతున్నాను కదా, పాపులతో, సుంకరుతో, అందరితో ఉన్నాను కదా, ఈ నా ప్రవర్తనలో ఎక్కడైనా తప్పిదమును నేను చూపిస్తున్నానా, ఎక్కడైనా అపవిత్రత నా ప్రవర్తన ద్వారా కానీ, నా మాటల ద్వారా కానీ, నా చూపుల ద్వారా కానీ ఉన్నదా అని ఆయన గురించి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. మన గురించి మనం ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ తీసుకోగలుగుతామా? తీసుకోలేం. తీసుకోలేని వాడు క్రైస్తవుడు కాదు. తీసుకోగలిగిన వాడు క్రైస్తవుడు. ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒంటరితనం ఏం చేస్తుందండి? చెప్పాలి అందరూ. దేవుని పిలుపును సంపాదించి పెడతాది. దేవుని సన్నిధిలో ఒంటరితనం ఏం చేస్తుంది? నిన్ను ఎన్నిక చేసుకుంటాడు. నీ కుటుంబానికి ఒక బలమైన వాడిగా నిన్ను ఎన్నిక చేసుకుంటాడు. అందరూ నిన్ను తోలనాడినా ఆయన ఎన్నడూ ఎప్పుడు తోలనాడడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎప్పుడు తోలనాడండి. ఆయన తోలనాడేటట్టయితే, ఒరే పేతురు, నువ్వు కత్తెత్తుకొని పొడిసేస్తావరా, మలుకును కోసేస్తావరా, ఒరే యోధా ఇస్కరియోతు, నువ్వు నన్ను అమ్మేస్తావరా అని పేతురు ఉండగా యోధా ఇస్కరియోతు గురించి చెప్తే, పేతురు ఇస్కరియోతు యోధాను పెట్టేవాడా? ఒక్క పొడుసు పొడిసేసేవాడు. ప్రియదేవుని సంగమా, మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నీ భర్తని గురించి కానీ, నీ భార్యని గురించి కానీ, నీ విశ్వాసులను గురించి కానీ, నీ తోటి అన్నదమ్ములను గురించి కానీ, వారి యొక్క బలహీనతలను ఎవరి దగ్గర ఎప్పుడు పంచుకోవద్దు. యేసు ప్రభు చెయ్యని పని మనం చేస్తున్నాము అనంటే మనము యేసు ప్రభుకి సంబంధించిన వారము కాము. ప్రేమ అనేక దోషములను కప్పును. మీ సమస్య ఉంటుంది, నీ కాపరికి చెప్పి ప్రార్థన చేయించుకో. అది తప్పు కాదు. వాడిలాగా అని కాదు. అసలు నువ్వెలాగున్నావు? నీ జీవితం ఎలాగుంది? నీ భక్తి ఎలాగుంది? వరి సతీషు, నీ బతుకు ఎలాగుందరా అని దేవుడు అడుగుతాడు. ఒంటరిగా ఉంటే నిన్ను గురించి నువ్వు
ఆలోచన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం ప్రియ దేవుని సంగమా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచి తిని, నాలో బలమేమీ లేకపోయాను. చాలమ్మ ప్రియదేవుని బిడ్డలారా, ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి ప్రియ దేవుని సంగమా. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు దేవుని సన్నిధిలో ఒంటరిగా గడుపుతున్నాడు. దానియేలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒంటరిగా గడుపుతూ ప్రార్థన చేస్తున్నాడో దేవుని యొక్క దర్శనం వచ్చింది. దేవుని యొక్క దర్శనం వచ్చిన తర్వాత దానియేలులో ఉన్నటువంటి శారీరక బలమంతా కూడా బలహీనమైపోయింది. బలహీనమైపోయిన తర్వాత నేలను సాష్టాంగ పడిపోయాడు దానియేలు. ఎప్పుడైతే నేలన సాష్టాంగ పడిపోయాడో దేవుడు లేపి నిలవబెట్టాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది ప్రియ దేవుని సంగమా, దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు ఒంటరిగా బ్రతికితే నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైన బలమంతా దేవుడు పోగొట్టి ఆయన ఆత్మతో నిన్ను అభిషేకించి ఆయన నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొన్ని మన భాషలో చెప్పుకోవాలంటే తప్పుగా అనుకోకండి, మనలో ఉన్న కే విటమిన్ అంతా కరిగిపోతుంది దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉంటే. ఎస్, విటమిన్ కే కరిగిపోతుంది. ఇంక నువ్వు ఏమంటా తెలుసా, సమయం లేదు కాబట్టి చెప్తలేదు, ఆ పైన ఉంటుంది భోజనం మానేస్తాడని, భోజనం పోయిందని. నీ శారీరక నీ లోకములో శరీరంకు బలపడడానికి భోజనము చేస్తున్నా చూడు, ఆ భోజనము ద్వారా వచ్చినటువంటి లోక సంబంధమైనటువంటి కే విటమిన్ అంతా కరిగిపోయి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయుడిగా దేవుడు నిన్ను మార్చి నిలబెట్టి ఆయన నిన్ను వాడుకుంటాడు. 5వ వచనం నుండి కిందనంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అధ్యాయమంతా చదువుకోండి ప్రియ దేవుని సంగమా. సాష్టాంగ పడిపోయాడు దానియేలు, సాష్టాంగ పడిపోయాడు. నాలో బలహీనమైపోయింది. ఇంక నువ్వు ప్రియ దేవుని సంగమా, అందులో నన్ను గమనించండి. నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసపు జీవితంలో ఒంటరిగా గడిపితే దేవుడు నిన్ను బలపరిచి నిలబెడతాడు ఆయన పని కొరకు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయన ఆత్మతో అభిషేకిస్తాడు, ఆయన దర్శనముతో అభిషేకిస్తాడు, ఆయన కృపతో అభిషేకిస్తాడు, ఆయన కనికరముతో అభిషేకిస్తాడు. ఆయనకు కావలసిన రీతిగా దేవుడు నిన్ను అభిషేకించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడాలంటే మన శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వంతా కరిగిపోవాలి. లోక సంబంధమంతా క్రొవ్వంతా కరిగితేనే దేవుని ఆత్మ మన జీవితాన్ని అభిషేకించునుగాక. ఆమేన్. హల్లెలూయా. తిట్టడానికి కాదు ఈ మాట ప్రియ దేవుని సంగమా, మీరు ఆత్మీయంగా బలపరచబడాలి. ఇంకొని అంటాడు దానియేలు, నేను మోకాళ్ళ మీద ఉన్నాను, ఆయన నన్ను నిలబెట్టాడు. నేల మీద పడిపోయాను. 10వ వచనంలో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను నేల మీద పడిపోయాను, ఆయన నన్ను నిలబెట్టాడు, ఆయన నన్ను నిలబెట్టాడు, ఆయన నన్ను నిలబెట్టాడు. ప్రియ దేవుని సంగమా, నేల మీద పడిపోయావు, ఏ పరిస్థితులతో ఏ పోరాటాలతో నువ్వు పోరాడి నేలను పడిపోయావో, పడిపోయిన స్థితిలో నుండి దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒంటరితనం దేవుడు నిన్ను నిలవబెట్టేదిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడాలనుకుంటున్నావా? పడిపోవాలనుకుంటున్నావా? కుటుంబాన్ని ఒక చక్కని మార్గంలో నడిపించి నిలబెట్టాలనుకుంటున్నావా? లేకపోతే ఈ ఐగిక విచారంలో పడిపోయి నీ కుటుంబానికి ఓ చక్కని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండకుండా ఉండాలని పడిపోవాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రియ దేవుని సంగమా. దేవుని సన్నిధిలో ఒంటరితనం దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవుని సన్నిధిలో ఒంటరితనం దేవుడు నిన్ను ఎనిగ చేసుకుంటాడు. దేవుని సన్నిధిలో ఒంటరితనం నిన్ను గురించి నీకు తెలియజేసుకుంటావు. నిన్ను గురించి నువ్వు తెలిసే హృదయం వస్తుంది. నిన్ను గురించి ఒక వ్యక్తి నీలోనున్నటువంటి నెగటివ్ను చెప్పినప్పుడు ఆ నెగటివ్ను తీసుకునేటువంటి హృదయం నీకుండగలిగితేనే అది క్రైస్తవ హృదయం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పాజిటివ్ ఎవరైనా చెప్తారండి, లేనిది ఎవడైనా చెప్తాడు. లేనిది కూడా పాజిటివ్గా చెప్తారు. నెగటివ్ చెప్పాలి. నెగటివ్ చెప్పలేదనుకో అప్డేట్ అవ్వం.
హ్యాంగ్ అయిపోద్ది మొబైల్, లైఫ్ కూడా హ్యాంగ్ అయిపోద్ది. చూసారా ఎంత మంచి హ్యాంగ్ అయిపోవడం అంటే ఉరేసుకునేస్తారంట. మొబైల్ ఉరేసుకుంటుందా? హ్యాంగ్ అయిపోవడం అంటే అదే కదా. అతడు హ్యాంగ్ చేసుకున్నాడు, ఉరి పెట్టుకున్న వాడికి అతడు హ్యాంగ్ చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు చెడిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ఒంటరిగా ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మిగిలిన త్వరితంగా చెప్పేస్తున్నాను. యోహాను సువార్త ఒకసారి 8వ వచనం 29వ వచనాన్ని, అదే రీతిగా యోహాను సువార్త 16:32 వచనాన్ని ఇద్దరు చదువుదాం. యోహాను సువార్త 8:29 ఒకరు, యోహాను సువార్త 16:32 ఒకరు చదువుదాం. అలా 16:32 చదవండమ్మా. యోహాను సువార్త వచ్చుచున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు, నేను దేవుని లోకమును నిన్ను జయించేశాను, నేను ఒంటరి వాణ్ణి కాదు. ప్రియ దేవుని సంగమా, యోహాను సువార్త 8:29, యోహాను సువార్త 16:32 రెండు కలిపి చెప్తున్నాను. ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపితే దేవుని తోడుని సంపాదించుకొని పెడతావు. దేవుని సన్నిధిలో నువ్వు ఒంటరి వాడివి కాదు. దేవుడు నీతోనే ఉన్నాడు. నీతోనున్నటువంటి దేవుడు నీ ద్వారా మరొకసారి చెప్తున్నాను, నీ ద్వారా నా ద్వారా నేను లోకాన్ని జయించేవాడిగా చేస్తాడు. నువ్వు లోకాన్ని జయించేదానిగా చేస్తావు. లోకాన్ని జయిస్తే దేవుని ఆశీర్వాదం మన జీవితంలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నువ్వు లోకాన్ని జయించాలి, దేవుని తోడుని సంపాదించుకోవాలి. మనం లోకాన్ని జయించాలి అంటే దేవుని తోడు మనకి అవసరం. దేవుని తోడు మనకి కావాలి అంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా గడపడం మనము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. లోకాన్ని జయించడం అంటే ఒక చిన్న ఉపమానం చెప్పేసి నేను ముగించేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం విన్నాం, ఎంత భక్తిగా ఉన్నాం, ప్రార్థన చేస్తాం, మెట్లు దిగాం, వెళ్తూ ఉన్నాం. ఓ లారీ వాడు హారను కొట్టాడు. ఇంత భక్తి చేసిన మనం ఏం కాలం అని చూసి పెట్టి పళ్ళు కొరికేస్తే లోకాన్ని జయించామా? జయించలేదు. పోనీ మీరు ఆ సీరియస్నెస్తో మీరు ఇంటికి వెళ్ళి ఇదిలో ఉంటే మీ వారు టీ కాఫీ అని 1-2 సార్లు అడిగి ఇంకా టీ తేలేదంటే మీరు నోట్లో అనుకొని ఆయన ఇంకా టీ కోసం ఎదురు చూసి, ఈ మధ్యలో దేవుని ఇంత ఆత్మ, ఇంత అభిషేకం మధ్యలోనే వెళ్ళిపోయింది. లోకాన్ని జయించలేకపోయాం. లోకాన్ని జయించాలంటే దేవుని తోడు కావాలి. ప్రియ దేవుని సంగమా, ఇంకొక ప్రియ దేవుని సంగమా, ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఒంటరితనం, ఒంటరివాడివి కాదు, దేవునితో ఉన్నవాడువు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునితో ఉంటావు. నువ్వు దేవునితో ఉంటే నీ జీవితం అంతా సంతోష సమాధానాలతో నీ జీవితం విజయపదంలో నడిపించునుగాక, ఆమేన్, హల్లెలూయా. అందుకని అన్నాడు కదా యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. మన దేవుడు లోకాన్ని జయించాడండి. మనము కూడా లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోండి. ఆయన తోడుని సంపాదించి పెడతాది. జీవితంలోనికి ఆయన నిన్ను నడిపించునుగాక, ఆమేన్, హల్లెలూయా. దీనన్నిటినీ కలిపి ఒక వర్డ్లో చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపినటువంటి మనల్ని ఆయన పిలుచుకుంటాడు. పిలుచుకున్న దేవుడు ఎనిగ చేసుకున్న దేవుడు బలపరుస్తాడు. బలపరిచిన దేవుడు జీవితంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ జీవితం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. అయితే దేవుని ద్వారా నేను చెప్పేది, జీవితంలో నువ్వు ఉండాలి, దేవుని ఎన్నికలో ఉండాలి, దేవుని బలపరిచే జీవితంలో ఉండాలి, దేవుడు ఆశీర్వదించే జీవితంలో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని పిలుపు, దేవుడు నిన్ను పిలుచుకోవాలి.
దేవుడు నిన్ను పిలుచుకోవాలి. దేవుడు నేను పిలుచుకోవాలి. నా కుమారుడు జాన్, నా కుమారుడు సురేష్, నా కుమారుడు సత్యబాబు, నా కుమారుడు జాన్ బాబు, నా కుమారుడు జక్కయ్య, నా కుమారుడు అచ్చిరాజు అని పిలుచుకోవాలి. ఎందుకు మగవాళ్ళ పేర్లు చెప్పాను, ఆడవాళ్ళ పేర్లు చెప్పలేదంటే, ఆడవాళ్ళ పేర్లు చెప్తే ఏం బాధో, మా పేరు గుర్తుంది వాళ్ళ పేరు గుర్తులేదు అనుకుంటారు. ఇప్పుడు దేవుని సంఘం ఎందుకు చెప్తున్నానంటే, అపవాది ఇలాంటి విషయాలని ఒక పుల్లను రాజేసి భయంకరమైనటువంటి వేదంలో పెడుతున్నాడు. అందుకని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును క్రైస్తవుడు జ్ఞానముతో ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ పేర్లు నాకు గుర్తులేవేమో, ఇక్కడ ఉన్నటువంటి వారందరి పేర్లు యేసు ప్రభుకు గుర్తు. ఆయన నీ పేరుతో ఆయన నిన్ను పిలుచును గాక. ఎప్పుడు అంటే నీవు దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నుంచి దేవుని సన్నిధిలో ఒంటరిగా గడపండి. దేవుడు నీకు కావలసిన జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన అనంతరం కానుకల పరిచయంలోకి మనం వెళ్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు. నీ సన్నిధిలో ఒంటరితనం ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అని మేము విన్నాం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, మీరు మాతోనే ఉంటారు ప్రభా. మేము ఒంటరి వారము కాదు స్వామి. నీ తోడును సంపాదించుకున్న వ్యక్తులం ప్రభా. నీ కృపతో మా జీవితాలు నింపమని, మీరే మహిమను పొందమని యేసు ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొందున్నాం తండ్రి. ఆమేన్.